హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 అనమాట. నా రెగ్యులర్గా డైలీ లాగే మార్నింగే 5:30కి లేచాను. అండ్ ఇది వచ్చేసి వ్యూ అనమాట. మా బాల్కనీ నుంచి ఎంత బాగుందో కదా. అండ్ మార్నింగే లేచి అలా వాక్ చేస్తూ వెళ్తున్నాను స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి. డైలీ మార్నింగ్ 5:30 to 7 వర్కౌట్ ఉంటుంది మాకు. ఇవాళ నేను కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యాను, ఎవరు రాలేదని చెప్పి అలా ముందుకెళ్ళాను. ఇక్కడ యోగా అనమాట, యోగా చేపిస్తారు. 35 years ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ యోగా చేపిస్తారు. సో బిలో 35 వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వర్కౌట్స్ చేపిస్తారు 5:30 to 7. సో ఇక్కడ ఆల్రెడీ అందరు వచ్చేసారు, గ్యాదర్ అయిపోయారు, స్టార్ట్ కూడా చేసేసారు. సో బేసిక్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ నా వర్కౌట్ కూడా చాలా బాగా జరిగింది. ఇవాళ ఫుల్ జాగింగ్ చేయించారు సార్. అండ్ అది అయిపోయిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. వచ్చి ఇలా రివర్ పక్కన కూర్చున్నాను. ఇంకా 7 o'clockకి మాకైతే హనీ ఇంకా లెమన్స్ ఇచ్చారు. సో ఇవాళ నుంచి నాకు హనీ ఫాస్టింగ్ అనమాట, హనీ ఇంకా లెమన్ ఫాస్టింగ్. సో ఇలా ఎన్ని డేస్ పెడతారో తెలియదు. ఇవాళ అయితే ఇదే సజెస్ట్ చేశారు. సో నో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ దీంతోనే ఉండాలి. వీళ్ళు మనకి టైమింగ్స్ చెప్తారు. సో మార్నింగ్ 8కి ఒక గ్లాస్, 10కి అలా టైమింగ్స్ చెప్తారు. ఆ టైమింగ్స్లో ఆ బాటిల్ ఏదైతే హనీ ఉందో అది కంప్లీట్ చేసేయాలి. సో ఇలా ఫుల్ బాటిల్ హనీ ఇచ్చారు కదా, లెమన్ స్క్వీజ్ చేసేసుకొని హనీ వేసేసి వాటర్ మిక్స్ చేయాలి, లూక్ వామ్ వాటర్. సో అది మిక్స్ చేసేసుకొని తాగాలన్నమాట. సో కంప్లీట్గా ఈరోజు మొత్తం ఇదే, ఇంకా ఫుడ్ అయితే ఏమీ లేదు. సో మార్నింగ్ 7కే మనం వెళ్ళి అది తెచ్చేసుకోవాలి. సో అదే తీసుకొని కలుపుకొని తాగుతున్నాను అనమాట వర్కౌట్ తర్వాత. సో మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు వాళ్ళు చెప్పిన టైమింగ్స్లో ఇది తాగేయాలి. సో ఇలా జరిగిందనమాట. ఇవాళ నా ఫుడ్ అయితే ఏం లేదు, ఇంకా చూడాలి. డాక్టర్ అయితే ఏం చెప్పారంటే బాగా నీరసంగా అనిపిస్తే మాత్రం చెప్పమన్నారు. సో దట్ ఇది డైట్ చేంజ్ చేస్తా అని అన్నారు. అండ్ మెల్లమెల్లగా సిప్ చేయమని చెప్పారు, ఒకేసారి తాగకుండా. అండ్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు మన బీపీ కానీ అదంతా. సో బాగానే అనిపించింది డే 1. ఇవాళ అయితే నేను అసలు అలసిపోలేదు. నాకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, సిటీ బాక్స్ అని చెప్పి, అక్కడికి వెళ్ళాను మార్నింగ్ సెషన్లోనే. అండ్ అది అయిపోయిన తర్వాత హై ఇంటెన్స్ వర్కౌట్ చేపిస్తారు ఈ హాల్లో. సో ఇక్కడికి వెళ్ళాను, 1 hour చేపిస్తారు. 40 minutes చేశాను. దాని తర్వాత నా వల్ల అవ్వలేదు, ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. చాలా ఇంటెన్స్గా ఉండింది వర్కౌట్. అది చేసి వచ్చిన తర్వాత నిజంగా కాళ్ళు నొప్పి వచ్చాయి నాకు, ఇవాళ చాలా పెయిన్ వచ్చాయి. అండ్ ఈ వెహికల్లో ఎక్కాను, ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఎక్కుతున్నారు, నేను ఎక్కాను అనమాట. అంత నొప్పి వస్తున్నాయి, నా కాలు షివరింగ్ అవుతున్నాయి. బట్ అలాగే వెళ్ళాను. ఇంకా గ్రీన్ జిమ్ అని ఒకటి ఉంటుంది, వేరే ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నాను 3 hours. సో మెల్లగా అలా లేచి బయటకు వచ్చి గ్రీన్ జిమ్కి వెళ్ళి ఇలా సైక్లింగ్ చేశాను. ఇక్కడ చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. జిమ్ బాగా అనిపించింది, మంచి మోటివేషన్ వస్తుంది. అండ్ ఈవినింగ్ అలాగే రివర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. చాలామంది బోటింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను ఇవాళ ఖచ్చితంగా బోటింగ్ చేయాలనుకున్నాను, బట్ లెగ్స్ పెయిన్ వస్తున్నాయి కదా, అందుకే చేయలేదు. అండ్ ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా, బాగున్నాయి. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొని. నేను కూడా వెళ్ళి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను నేచర్ని చూస్తూ. ఇవాళ డే పెద్దగా నేను ఏమీ చేయలేదన్నమాట. ఈ మడ్ ప్యాక్స్ అయితే డాక్టర్ తీసుకోమని చెప్పారు, మన స్టమక్ పైన పెట్టుకోమని చెప్పారనమాట. దానికోసం క్యారీ చేస్తున్నాను. రూమ్కి వెళ్ళేసి అదే పని చేస్తాను అనమాట, ప్యాక్ పెట్టేసుకుంటాను. సో ఇది వచ్చేసి డే 3. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.